వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కుక్కట్పల్లి జేఎన్టీ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్కేసిద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్. నమస్తేనండి. బాగున్నారండి? సో ఈ వీక్ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారండి? పట్టు ఫ్యాన్సీ అండి. ఓకే, ఆల్ వెరైటీస్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దామా? ఓకేనండి, ఇది ప్యూర్ కాటన్ అండి. ఇది ఓకే, కాటన్ లో ఫాలింగ్ లో వీవింగ్ సారీ అండి. ఇది ఫస్ట్ సారీ కలర్ కాంబినేషన్ గురించి చూస్తే కనుక మనకి మంచి పింక్ కలర్ yellow కలర్ కాంబినేషన్ లో ఉందండి. పై బార్డర్ అంతా కూడా మనకి yellow కలర్ వీవింగ్ లోనే థ్రెడ్ వీవింగ్ లోనే మనకి ఒక బార్డర్ అంటూ డిజైన్ చేశారు. అది కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ yellow కలర్ కాంబినేషన్ తో ఒక సర్కిల్ డిజైన్ ఫామ్ చేస్తూ కింద అంతా కూడా మనకి ఒక చెక్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ సారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ ఇస్తూ దాంట్లో కూడా మనకి జూట్ స్టైల్లో మనకి లైన్స్ అనేవి క్రాస్ గా ఇచ్చారండి. అండ్ మనకి డాట్ స్టైల్లో మనకి ట్రయాంగిల్ షేప్స్ లో సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ట్రయాంగిల్ డిజైన్ అనేది మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ లో ఫిల్స్ పార్ట్ లో కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. ఓకే, అండ్ కింద బార్డర్ చూస్తే కనుక మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ స్టైల్లో ఇచ్చారు, కానీ మనకి కింద బార్డర్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారండి. అండ్ హాఫ్ మీటర్ వరకు మనకి పళ్ళు ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక జూట్ స్టైల్లో ఇచ్చారు. ఇది కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో ఇస్తూ ఒక చెక్స్ డిజైన్ అనేది ఫామ్ చేశారండి. ఇదంతా కూడా మనకి ఒక హాఫ్ మీటర్ వరకు పళ్ళు అనేది ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కలర్ ఇచ్చారండి. ఎందుకంటే పింక్ మనం శారీలో అయితే కలర్ చూసామో సెల్ఫ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది ప్రైస్ ఓన్లీ 2000 రూపీస్ అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. జార్జెట్ జూట్ అండి, ఇది కొత్త మెటీరియల్ అన్నమాట. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి yellow కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి డై అండ్ డై కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది. పై బార్డర్ అంతా కూడా మనకు ఒక సాటిన్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతుంది, క్రాస్ స్టైల్లో ఉంటుంది, ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో. ఇదంతా కూడా మనకు ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ కింద మనకి జరీలోనే ఒక మ్యాంగో డిజైన్, ఒక లీవ్ డిజైన్, ఒక క్రీపర్ డిజైన్ స్టైల్లో మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఒక డిజైన్ బార్డర్ అనేది మనకి కంటిన్యూగా ఆల్ ఓవర్ షోల్డర్ పార్ట్ లో ఉంటుందండి. శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంది. అండ్ క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంది. సమ్మర్ లో మంచి క్లాత్ అని చెప్పొచ్చు అండి. సో ఇదంతా కూడా మనకి ఏదైతే డిజైన్ చూస్తున్నామో శారీలో డై అండ్ డై కలర్స్ లో, ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుందండి. సెల్ఫ్ డిజైన్ అంటాం కదా, సో ఇదంతా కూడా మనం ఏదైతే బార్డర్ లో చూసామో అదే డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ డిజైన్ చూసామో అదే డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుందండి. పళ్ళు చూస్తే సేమ్ స్టైల్లో ఇచ్చారండి, కానీ హాఫ్ మీటర్ వరకు మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక కడ్డీ బార్డర్ వివింగ్ లోనే ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. ఇదంతా ఒక టిష్యూ డిజైన్ లో ఉంటుంది మనకి బార్డర్ అనేది. సో దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ లోనే ఇచ్చారండి. ఏదైతే మనం శారీలో చూసామో సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తోనే అదే డిజైన్ అనేది మనకి క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ బార్డర్స్ కూడా 2 బార్డర్స్ అనేవి మనకి శారీలో కంటిన్యూ అవుతూ ఇచ్చారండి. చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ కూడా, మనకి చాలా నీట్ లుక్ అనేది వస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 1500 అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది కూడా కాటన్ ఓరియంటెడ్ అండి. ఇది కూడా వీవింగ్ సారీ, ఇంకా తక్కువ రేట్లోనే వీవింగ్ తయారు చేయొచ్చు. అంటే మన కస్టమర్స్ కి రీజనబుల్ ప్రైసెస్ లో అని చెప్పొచ్చు. ఓకే, మంచి కలర్ కాంబినేషన్ అండి. యాక్చువల్ గా అయితే ఇది రేర్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. మనకి బ్లూ కలర్ మిక్స్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి యూజ్ చేశారండి. పింక్ కలర్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ మనకి బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. సైడ్స్ లో కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ క్రీపర్ డిజైన్ తో ఉంటుంది, ఒక లీవ్ స్టైల్, ఒక తీగ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. బార్డర్ కి అండ్ శారీకి వేరియేషన్ చూపించడానికి మనకి కిందంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ లో ఉంటుంది. గ్రీన్ వచ్చిన దగ్గర మనకి బ్లూ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. అండ్ బ్లూ కలర్ లో మనకి గ్రీన్ కలర్ అవుట్ లైన్ తో డిజైన్ చేశారు. ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనకి ఫిల్స్ పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకు ఒక హాఫ్ మీటర్ వరకు లోటస్ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేస్తూ ఒక 2 బార్డర్ స్టైల్లో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక నీట్ వర్క్ అనేది కనిపిస్తుంది. అండ్ మిడిల్ లో కూడా మనకి ఒక స్టైల్లో కడ్డీ బోర్డర్ స్టైల్లో గ్రీన్ కలర్ అనేది ఇచ్చారు. పైన అంతా కూడా మనకి ఒక చెక్స్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ కింద కూడా సేమ్ ఏదైతే మనం పైన పార్ట్ లో చూస్తున్నామో కింద కూడా పళ్ళులో సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి బ్లూ కలర్ అనేది డామినేట్ చేస్తూ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి మనకి బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయి. ప్రైస్ ఎంత పడుతుందండి? 1100 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1100 రూపీస్ కి మనకి కంఫర్ట్ శారీ అనేది
సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది ఉప్పాడ పట్టు అండి. శారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి నేవీ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ yellow కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన పైపింగ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. జస్ట్ ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. శారీ అంతా కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఉందండి, ప్లెయిన్. అండ్ దీంట్లో కూడా మనకి 2 షేడ్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో 2 షేడ్స్ అనేవి ఇచ్చారు. అండ్ కింద బోర్డర్ చూస్తే కనుక మనం శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ శారీ అంతా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు కాబట్టి కింద బోర్డర్ మొత్తం మనకి ఇక్కత్ స్టైల్లో డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మిడిల్ లో కూడా గ్రీన్ కలర్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్, yellow కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఒక డిజైన్ అనేది, ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఇక్కత్ స్టైల్లో ఇచ్చారు. అండ్ పై బోర్డర్ లో కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది yellow కలర్ కాంబినేషన్ తో కడ్డీ బోర్డర్ స్టైల్లో కంటిన్యూగా ఇచ్చారు. అండ్ పర్పుల్ కలర్ కూడా మనకి అక్కడిక్కడ వేరియేషన్ చూపించడానికి బోర్డర్ అంతా కూడా కొంచెం హెవీగా ఇచ్చారు. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ లో, ఫెల్స్ పార్ట్ లో ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 1/2 మీటర్ వరకు ప్లెయిన్ పళ్ళు అనేది ఇచ్చారు. అంతా కూడా మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంది. పళ్ళు కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు సింపుల్ గా. అండ్ బార్డర్స్ కూడా 2 సైడ్స్ బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూగా ఉన్నాయి. కింద మాత్రం మనకి లైట్ బ్లూ కలర్ అనేది కొంచెం డార్క్ గా ఎలివేట్ అవుతుంది. శారీలో కంటే మనకి పళ్ళులో కొంచెం డార్క్ గా ఎలివేట్ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ తో, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి డిజైన్ కూడా కంటిన్యూగా ఉంది. 3/4 హ్యాండ్స్ యూస్ చేసుకున్నా మనకి బాగుంటుంది. ఓకే అండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 2500 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 2500 రూపీస్కి ఈ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. సో మీరు కూడా ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి JNTU రోడ్, HMT హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి ఒక బ్రాంచ్, 2 స్టాక్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి విజయవాడ బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 3, LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్. అండ్ ఇంకొక స్టాక్ పాయింట్ వచ్చేసి మనకి అలంకారి ఇక్కత్ హ్యాండ్లూమ్స్, బొమ్మలవారి వీధి, లిటిల్ పారడైజ్ స్కూల్, తణుకు. ఇంకొక స్టాక్ పాయింట్ వచ్చేసి మనకి నిజాంపేట్ రోడ్, ప్రగతి నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీ నియర్ నల్లపోచమ్మ టెంపుల్ పక్కన ఉన్న భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయండి. అండ్ స్టాక్ పాయింట్స్లో మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో ఈ శారీస్ అనేవి మనకి 4 డేస్లో అక్కడ అవైలబుల్. ఆర్గంజా కోట అంటారండి. ఆర్గంజా కోటాలో ఆబ్లిక్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ అండి, రెండు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆర్గంజా అనేది మనకి బాగా రన్ అవుతుంది. దాంట్లోనే కోటా మెటీరియల్. ఓకే, ఆర్గంజా కోటా రెండు మిక్స్ అయిన శారీ అని చెప్పొచ్చండి. ఫస్ట్ శారీ కలర్ చూస్తే కనుక మనకి మంచి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. స్కై బ్లూ కలర్ కూడా చాలా మంది ఇష్టపడే కలర్ ఇది. సో దీనికి కాంబినేషన్ గా మనకి గోల్డ్ కలర్ మిక్స్ చేస్తూ ఇచ్చారండి. పై బార్డర్ అంతా మనకి ఒక కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన కూడా మనకి పైపింగ్ లో బ్లూ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. అండ్ శారీ చూస్తే కనుక మనకి హాఫ్ ఆఫ్ ద శారీ అనేది ప్లెయిన్ గా ఉందండి. ప్లెయిన్ లో కూడా మనకి వివింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఒక పర్ల్ బుటీస్ అనేవి స్టిక్ చేసి ఆర్ట్ జూట్ మిక్స్ శారీ అండి ఇది. ఓకే, టై అండ్ డై డిజైన్ లో తయారు చేయించాము ఇది. ఓకే అండి. అంటే కలర్స్ అన్ని కూడా మనకి రన్నింగ్ లోనే వచ్చేస్తాయి. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వస్తుంది. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మ్యారేజ్ సీజన్ కి ఫ్యాన్సీగా కూడా కట్టుకోవచ్చు, పట్టుగా కూడా కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇట్లాగో మ్యారేజ్ పర్పస్ కాబట్టి హెవీ శారీస్ చేంజ్ చేసుకొని ఇది కట్టుకున్నా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఆల్ ఓవర్ కలర్స్ అనేవి మనకి శారీలో అవైలబుల్ గా ఉన్నాయండి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, గోల్డ్ కలర్ యూస్ చేస్తూ మనకి శారీ అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ పై బోర్డర్ చూస్తే కనుక మనకి పైపింగ్ లో ఆల్ ఓవర్ కలర్స్ అనేవి పైపింగ్ లో ఇచ్చారండి. అండ్ కడ్డీ బోర్డర్ వచ్చేసి మనకి ఒక 2 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఉంటుంది. అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ మనకి ఒక కడ్డీ స్టైల్లో ఇచ్చేసి లోపలంతా కూడా మనకి జరీ డిజైన్ అనేది ఒక వీవింగ్ స్టైల్లో మనకి క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో వచ్చిన బార్డర్ అని చెప్పొచ్చు. బార్డర్ అంతా కూడా మనకి ఒక 5 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా మనకి టై అండ్ డై కలర్స్ లో ఉందండి. మనకి పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, yellow కలర్ మిక్స్ చేస్తూ ఈ కలర్స్ అన్ని కూడా మనకు ఒక డైమండ్ షేప్ లో ఉన్నాయి. అండ్ ఈ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా అక్కడక్కడ మనకి జరీలోనే వివింగ్ లోనే బుటీస్ అనేవి వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి ఒక లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. డిజైన్ అనేది కూడా మనకి 2 కలర్ షేడ్స్ లో కనిపిస్తుంది. సో శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ పై పార్ట్ లో ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో డిజైన్, అదే డిజైన్ అనేది మనకి కింద బార్డర్ లో కూడా కంటిన్యూగా ఉంటుందండి. కానీ మనకి కడ్డీ బార్డర్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నారు. పైన మనకి 2 ఇంచెస్ వరకు ఉంటుంది, కింద వచ్చేసి మనకి ఒక 4 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ మనకి పింక్ కలర్ బార్డర్ లోనే వివింగ్ లోనే మనకి ఒక లీవ్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుంది. పైపింగ్ కూడా మనకి మల్టీ కలర్స్ లో పైపింగ్ అనేది ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి కంఫర్ట్ గా ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి టిష్యూ స్టైల్లో ఇచ్చారండి. ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది ఇచ్చారు. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అండ్ మనకి జస్ట్ పళ్ళు లైన్ వేరియేషన్ కోసం మనకి పింక్ కలర్ అనేది యూస్ చేస్తూ పళ్ళు అనేది డిజైన్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్, అంతే శారీ అంతా కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు కాబట్టి మనకి బ్లౌజ్ అనేది జస్ట్ ప్లెయిన్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అండ్ బార్డర్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి 2 సైడ్స్ బార్డర్స్ అనేవి కూడా కంటిన్యూగా
గా ఉన్నాయి. అండ్ కింద పార్ట్ లో కూడా మనకి హెవీ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఆ బోర్డర్ మనం హ్యాండ్ పర్పస్ కి 3/4 హ్యాండ్స్ కి యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 2500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2500 రూపీస్ కి మనకి లైట్ వెయిట్ ఉన్న శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది కాటన్ కోట అండి. కాటన్ కోటలో చెక్స్ హ్యాండ్లూమ్ శారీ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. కాటన్ కోట రెండు మిక్స్ అయితే కాటన్ కోట మిక్స్. ఇది ఎవరి ఏజ్ లోనే వాడొచ్చండి. ఓకే, మనకి డిజైన్ అనేది అలా డిజైన్ చేశారు కాబట్టి ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కానీ కూడా లుక్ బాగుంటుంది. ఓకే, ఫస్ట్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అండ్ ఏవైతే డిజైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పైన అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు కంటిన్యూ చేశారు. పైన పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. శారీ అంతా కూడా మంచి లైట్ వెయిట్ లో ఉందండి. అండ్ ప్లెయిన్ గా కాకుండా కూడా మనకి పింక్ కలర్ లోనే ఒక చెక్స్ డిజైన్ అనేది సెల్ఫ్ లోనే కనిపిస్తుంది. చిన్న చిన్న చెక్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతూ ఉన్నాయి. అండ్ శారీ అంతా కూడా మనకి జరీలోనే ఒక హెవీ చెక్స్ అనేవి ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, అలాగే క్లాసీ లుక్ కూడా ఇస్తుంది. ఇలాంటి శారీస్ చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి. పైన షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది మనకి కింద పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుందండి. అండ్ పైపింగ్ కూడా మనం షోల్డర్ పార్ట్ లో చూసిన పైపింగ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఆల్ ఓవర్ గా ఉంటుంది. చాలా కంఫర్ట్ గా ఉంటాయండి. అంటే ఇప్పుడు సింపుల్ గా కట్టుకోవడానికి ఇష్టపడతారు సమ్మర్ లో, సో అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. జస్ట్ మనకి వేరియేషన్ కోసం ఒక లైన్స్, గోల్డ్ కలర్ లైన్స్ అనేవి కొంచెం హెవీగా ఇవ్వడం వల్ల ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే వస్తుంది. చెక్స్ డిజైన్స్ తో 2 సైడ్స్ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతూ శారీలో ఏవైతే డిజైన్ ఉందో అదే రన్నింగ్ లో వస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 800 రూపీస్ ఓన్లీ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత కంఫర్ట్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 800 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది పల్ని జూట్ అని కొత్తగా తయారు చేశాం మేడం శారీ. అంతా జూట్ మెటీరియల్ ఎంబోజ్ స్టైల్లో తయారు చేశాం. ఓకే, వీవింగ్ లోనే వస్తుంది బట్ డిజైన్ అంతా కూడా ఎంబోజ్ అవుతుంది. ఓకే, యాక్చువల్ గా కలరే మనకి చాలా డిఫరెంట్ కలర్ అని చెప్పొచ్చు అండి. రేర్ గా వస్తాయి మనకి యాష్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ యాష్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అనేది డిజైన్ చేశారు. పై బోర్డర్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మిడిల్ లో అంతా కూడా మనకి పింక్ కలర్ మ్యాంగో బుటీస్ అనేవి ఇచ్చారండి. పైన అంతా కూడా మనకి యాష్ కలర్ లో పైపింగ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి డిజైన్ అనేది వివింగ్ లోనే వచ్చినా కూడా ఇదంతా డిజైన్ అనేది కూడా మనకి ఎంబోజ్ అవుతుంది. ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనకి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ బుటీస్, రోజ్ ఫ్లవర్ లీవ్స్, అలా ఇవన్నీ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో కనిపిస్తాయి. యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతుంది వివింగ్ లో వచ్చినా కూడా. ఓకే అండి, దీని కింద బార్డర్ చూస్తే కనుక మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుందండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ. అండ్ దీని పళ్ళు కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ తో ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి ఆరెంజ్ కలర్ మ్యాంగో బుటీస్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి. క్రీమ్ కలర్ బ్లౌజ్ అనేది ఇస్తూ దీనికి మనకి హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి పింక్ కలర్ బార్డర్ లో ఆరెంజ్ కలర్ బుటీస్ ఇచ్చారు. అండ్ అలాగే నెక్ పర్పస్ కి కూడా హ్యాండ్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవడానికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో పింక్ కలర్ బుటీస్ అనేవి కూడా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1800 రూపీస్ అండి. 1800 రూపీస్. చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా డిఫరెంట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది ప్యూర్ పట్టు అండి, ప్యూర్ పట్టు ఉప్పాడ స్టైల్లో. ఈ చెక్స్ వేరియేషన్ వేరేగా వచ్చింది, కొత్తగా వచ్చింది అన్నమాట. అంటే యాక్చువల్ గా మనం డిజైన్స్ చూస్తూ ఉంటాం, ప్లెయిన్ చూస్తూ ఉంటాం. ప్లెయిన్ లో మనకి సింపుల్ డిజైన్ అంటే ఈ సారీ అనేది చూస్ చేసుకోవచ్చు మనం. సారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉందండి. పై బోర్డర్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ యూస్ చేస్తూ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ అనేవి మనకి వేరియేషన్ కోసం ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి హెవీ బార్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్ లో. ఈ బార్డర్ అంతా కూడా మనకు ఒక 12 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ అలాగే గ్రీన్ కలర్ యూస్ చేస్తూ సైడ్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ అనేవి యూస్ చేశారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే డిజైన్ అని చెప్పొచ్చు. సారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇస్తూ గ్రీన్ కలర్ అండ్ అలాగే ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి చెక్స్ అనేవి ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుంది. ఏ డిజైన్ కూడా మనకి జరీ స్టైల్లో కాకుండా వివింగ్ లోనే, రన్నింగ్ లోనే వస్తుంది. ఓకే, అండ్ కింద బార్డర్ కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది మనకి హెవీ బార్డర్ అనేది తీసుకున్నారండి. సారీకి బార్డర్స్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మిడిల్ లో మనకి ప్లెయిన్ గా కాకుండా చెక్స్ డిజైన్ ఇచ్చారు కాబట్టి అది కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి, కాంట్రాస్ట్ కలర్. అండ్ మిడిల్ లో కూడా మనకి ఒక టెంపోస్ డిజైన్ ఇక్కట్ స్టైల్లో మనకి ఒక వేరియేషన్ అనేది కనిపిస్తుందండి శారీలో. అండ్ ఏవైతే బార్డర్స్ యూస్ చేసామో అవే బార్డర్స్ అనేవి మనకి గ్రీన్ లో వచ్చేసరికి కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో ఇచ్చారండి. హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. దీనికి మనం డిజైన్ చేసుకొని యూస్ చేసుకున్నా బాగుంటుంది, ప్లెయిన్ గా కూడా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది, సాఫ్ట్ గా కూడా ఉందండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? 2500 రూపీస్. 2500. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ప్యూర్ పట్టు శారీ. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2500 రూపీస్ కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైస్ కి వండర్ఫుల్ శారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో చూసారు కదా వ్యూయర్స్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.